హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని గెలక్కండా ఉండాల్సిందే అని తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారట. ఎందుకో నేను గతంలో కూడా చెప్పాను. ఎవరినైతే గెలకూడదో వాళ్ళనే గెలికారు. గెలికిన తర్వాత ఇంక మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లే. అంటే ఎవరి గురించైనా మాట్లాడండి. ఎవరి గురించైనా రాజకీయాలు చేసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడే ముందు ఆయన మీద రాజకీయంగా ఏదన్నా చేయాలనే ముందు ఆయన్నొక తెలంగాణ వ్యతిరేకి అనేటువంటి ముద్ర వేయాలనుకునే ముందు ఆయన ఏం చేశారు? ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయన తెలంగాణ అంటే ఎంతలా ఇష్టపడేవాళ్ళు? అవునా? కాదా? ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలేంటి? ఏమన్నా తెలంగాణకి సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఇవన్నీ ఒకటికి 2 సార్లు తెలుసుకొని అతని గురించి, అతని వ్యక్తిత్వం గురించి, అతని నిజాయితీ గురించి ఒకటికి 10 సార్లు ఎంక్వైరీ చేసుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూసారుగా, ఆ రోజు ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి. ఈరోజు దాని గురించి మాట్లాడకూడదు. అయిపోయిందిలెండి వదిలేయండి దాని గురించి అనుకునేటువంటి పరిస్థితి. అంటే ఏ నోటితో అయితే ఆయన్ని విమర్శించారో, ఆంధ్రప్రదేశ్‌కి తరిమేస్తామని చెప్పి హైదరాబాద్ నుంచి గుడ్డలూడ తీసి కొడతామని చెప్పారో, అదే నోటి నుంచి ఇప్పుడు స్ఫూర్తి నింపేటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తున్నాయంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పా. ఆయన ఎవరికీ భయపడే వ్యక్తి కాదు. ఎందుకు అంటే ఆయన తప్పు చేయట్లేదు, తప్పు మాట్లాడట్లేదు అనేది. తెలంగాణ ప్రజల్ని కానీ, తెలంగాణ నాయకుల్ని కానీ ఆయన ఎక్కడా కూడా ఇ ఇంత కూడా అవమానించినటువంటి ఘటన లేదు. మొన్న రాజోలికి సంబంధించింది కూడా. అక్కడ గతంలో తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది ఇలా ఆంధ్రాకి సంబంధించినటువంటి కోనసీమను చూసి బావుంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు, గొప్పగా పొగిడేవారు. ఇప్పుడు అంటే ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటూ తెలంగాణ నాయకులు మాట్లాడారు అని చెప్పారు. అదేమన్నా తప్పా? లేదుగా. గతంలో కూడా చాలా సందర్భాల్లో దానికి సంబంధించినవి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్లు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు మాట్లాడినటువంటి 1 కాదు, 2 కాదు. సో, మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది అన్నది తప్పెలా అవుతుంది? ఇకపోతే ఏం జరిగిందో తెలీదు. కానీ దిష్టి తగిలిందేమో అనిపిచ్చింది అని అన్నారు. అది తెలంగాణ వాళ్ళని అనుకుని వాళ్ళు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడిమేసుకున్నట్టు. ఇప్పటికీ తెలంగాణ వచ్చి దాదాపు 11, 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఏదో తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకుని ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఒక దాంతో ఎళ్లారు. చూస్తే ఏమైంది? తిరిగి మళ్ళీ బొక్కబోర్ల పడి అన్ని నోళ్ళు మూసుకోవాల్సినటువంటి పరిస్థితికొచ్చింది. అంటే ఇది ఇక్కడే కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర, తెలంగాణనే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు. మీకు గతంలో కరెక్ట్‌గా గుర్తుంచుకుంటే తమిళనాడుకి సంబంధించినటువంటి అక్కడి సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. అంత బలమైనటువంటి వ్యక్తుల్ని కూడా ఆయన డైరెక్ట్‌గా క్వెషన్ చేశారు. ఆయన ఏంటి ఆ ధైర్యం అంటే నిజాయితీకి ఉన్నటువంటి పవర్ అలాంటిది. అక్కడ ఆయన కూడా ఇలాంటి మాటలే. సర్లే ఏదో జరిగిందిలే. ఇప్పుడేం మాట్లాడకూడదు దాని గురించి. తర్వాత చూద్దాం అని చెప్పి మాటలు తప్పించుకున్నటువంటి పరిస్థితి. డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట కూడా అనలేనటువంటి పరిస్థితికొచ్చారు. ఎందుకు అంటే ఆయన నిజాయితీతో కూడినటువంటి రాజకీయం అలాంటిది. ఆయన్ని టచ్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, పక్కనున్నటువంటి తమిళనాడుకి కూడా తెలుసు. అది ఆయన స్థాయి. అంటే ఎవరి మీదైనా రాజకీయాలు చేయొచ్చు. నిజాయితీగా వచ్చిన వాడి గురించి రాజకీయాలు చేస్తే తిరగబడితే చాలా కష్టమైనటువంటి పని ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఏదో బారికేడ్స్ ఉండవు. వాళ్ళకి ఎనకాల ఏదో చేసేస్తారు. వాళ్ళ బిజినెస్‌లని ఇబ్బంది పెట్టేస్తారు. వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేస్తారు అని చెప్పేటువంటి భయం ఉండదు. తెగించి ముందుకొచ్చినోళ్ళు చాలా ధైర్యంగా పోరాడతారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులకైతే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఇక్కడ పక్కన పెడితే ఇంకొకటి చెప్తాను. ఎవరిని కెలకూడదో వాళ్ళనే కెలికారు. వాళ్ళు ఇప్పుడు జన సైనికులు, జనసేన నాయకులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించడమే పనిగా పెట్టుకున్నారట. ఎందులో తెలుసా? మీరు ఏ ఎలక్షన్స్ కోసం అయితే తెలంగాణ సెంటిమెంట్‌ని రాజేయాలని అనుకుంటున్నారో ఆ తెలంగాణ సెంటిమెంట్‌కి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే ఎంత పిచ్చో తెలుసా అని చెప్పి సోషల్ మీడియాలో ఊదరగొడుతూ నామినేషన్‌లు ఒక భారీ రేంజ్‌లో వేస్తున్నారట. ఎస్పెషల్లీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో
ఊహించని విధంగా జనసేన పార్టీ తరపున పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్నారట. ఆలోచించండి. మొన్న ఒక్క కోదాడు గురించే మాట్లాడా. కోదాడులో ఒక్క కోదాడికి సంబంధించే 15 నామినేషన్లు వేశారు అని చెప్పి. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, మదిర ఇలాంటి ఏరియాస్‌లో కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో నామినేషన్లు పడుతున్నాయట. ఎందుకు అనవసరంగా కెలుక్కోవటం చెప్పండి. ఇప్పుడు చూసారా? అసలుకే ఎసర తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ గనక గెలిచి ముందుకొస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. చాప కింద నీరులా అలా అలా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు దానిది లావా అయిపోయి సముద్రం అయితే ఎలా దాంట్లో కొట్టుకుపోతారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే అంటున్నా, నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేసే వ్యక్తులని మనం టచ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇలాగే ఉంటది. నాకు తెలిసి చాలా గట్టిగానే వార్నింగ్ పడినట్టుగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి, అటు ఎంపీలకి కొంతమంది మాట్లాడినటువంటి అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి వ్యక్తులందరికీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన నిజాయితీ గురించి. ఆయన ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు అనేది చాలా స్పష్టమైనటువంటి వైఖరి అందరిలో ఉంది. ఎందుకని మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక జగదీష్ రెడ్డి మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఆయన కూడా యూటర్న్ తీసుకున్నారు. కేసీఆర్ గారు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు. ఇప్పుడు ఎందుకని మాట్లాడట్లా? గతంలో చాలా విమర్శలు చేశారనుకోండి. ఇప్పుడు ఎందుకని మాట్లాడట్లా? కేటీఆర్ గారు కానీ, ఇంకొకళ్ళు కానీ. ఎందుకు అంటే ఆయన నిజాయితీ అలాంటిది. ఆయనతో మంచిగా ఉంటే మంచిగా గెలుస్తాడు. చెడుగా ఉంటే డెఫినెట్‌గా ఒక యుద్ధాన్నే ఇస్తాడు. అందుకే ఈరోజు తెలంగాణలో భారీ ఎత్తున నామినేషన్లు జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలామందితో మాట్లాడుతున్నాం. ఇక నుంచి ఒక రేంజ్‌లో ఉంటదట. ఇక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా జనసేన తన బలాన్ని చాలా గట్టిగా చాటుకునే విధంగా వాళ్ళు పోటీలో నిలబడతారని కూడా తెలుస్తోంది.